హలో పెట్ పేరెంట్స్, ఏంటి ఆలోచిస్తున్నారు? మా పిల్లలు చాలా ఇష్టంగా ఏం తింటున్నాయనా? మామూలుగా మన పెట్ పేరెంట్స్కి ఉన్న ప్రాబ్లం అండి. మన పిల్లలు వచ్చేసి సరిగ్గా ఫుడ్ తీసుకోవు, డైజెషన్ ప్రాబ్లమ్, స్కిన్ అలర్జీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదండి. మా వెటర్నరీ డాక్టర్ సలహాతో నేను ఒక మంచి చికెన్ వెజిటేబుల్ సూప్ తయారు చేశానండి. ఈ సూప్ వచ్చేసి మేము 1 year నుంచి యూజ్ చేస్తున్నామండి. ఇది తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఏమైనా స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదండి. ఈ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలండి: చికెన్ 1/2 కిలో, బంగాళదుంపలు 2, క్యారెట్ 3, గుమ్మడికాయ 150 గ్రాములు, క్యాలీఫ్లవర్ 1/4 కిలో. వచ్చి సూప్ తయారీ విధానం చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఆ బౌల్లో వేయాలి. తర్వాత ఒక స్పూన్ రాక్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు వెజిటేబుల్స్ని నీట్గా తొక్కు తీసి చిన్న చిన్నగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ క్యారెట్, ఆలు, గుమ్మడికాయ, క్యాలీఫ్లవరు చిన్నగా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్యాస్ మీద పెట్టి ఒక 2 లీటర్స్ వాటర్ పోయాలండి. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి హై ఫ్లేమ్ మీద ఒక 20 minutes ఉడికించాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 minutes ఉడికించాలండి. ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి చాలా వెజిటేబుల్స్, చికెన్ అవన్నీ వాడాం కదా, వీటిల్లో వచ్చేసి మనకి చాలా విటమిన్స్ ఉంటాయి. చికెన్లో వచ్చేసి విటమిన్ బి అండ్ B6 ఉంటాయండి. బంగాళదుంపలో వచ్చేసి విటమిన్ సి అండ్ B6 ఉంటాయి. క్యారెట్లో విటమిన్ ఏ అండ్ ఐ సపోర్టింగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. గుమ్మడికాయలో వచ్చేసి మనకి విటమిన్ ఏ, సి అండ్ ఈ ఉంటాయండి. అవి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. క్యాలీఫ్లవర్లో వచ్చేసి క్యాలిన్ అనే విటమిన్ ఉంటుంది. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ చేస్తుంది. చూసారండి సూప్ ఎలా బాయిల్ అవుతుందో. ఒక పీసెస్ తీసుకొని ఉడికిందో లేదో మనం చెక్ చేసుకొని దింపేసి చల్లార్చాలండి. బాగా చల్లారిన తర్వాత ఇక పీసెస్ వచ్చేటట్టు వేసుకుంటూ మెత్తగా కలపాలి. వెజిటేబుల్స్ కూడా ఫుడ్లో కలిసిపోయేటట్టు కలపాలి. కలుపుతూ ఉంటే చూసారండి మా జున్ను ఎలా వచ్చేసిందో, చాలా ఇష్టంగా. ఆ స్మెల్ అంటేనే చాలా ఇష్టం అండి. కలుపుతానే ఉంటే వచ్చి తినేస్తూ ఉంది. చాలా ఇష్టం అండి ఆ ఫుడ్ అంటే. ఒక్కసారి మీ పప్పీస్కి ఈ సూప్ రెడీ చేసి పెట్టండి. చూడండి ఎంత హెల్తీగా ఉంటాయో, చాలా ఇష్టంగా తింటాయి. వాటిల్లో ఉన్న విటమిన్స్ వల్ల ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నార్మల్ అవుతాయి. ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత మా పప్పీస్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయండి. ఈ సూప్ తీసుకోవటం వల్ల పప్పీస్ చాలా హెల్తీగా ఉంటాయండి. బోన్ హెల్త్కి చాలా మంచిది. ఏమన్నా వాటికి బోన్ పెయిన్స్ ఉన్నా సరే నార్మల్ అవుతాయి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. డైజెషన్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మామూలుగా మనం వెజిటేబుల్స్ ఉడకబెట్టి పెట్టేసామనుకో తినవండి. ఇప్పుడు దీంట్లో చికెన్తో పాటు బాయిల్ చేస్తున్నాం కాబట్టి చక్కగా తినేస్తాయి. మనం ఫుడ్ కలిపేటప్పుడు ఆ వెజిటేబుల్స్ కూడా అన్నంలో కలిసిపోయేటట్టు చక్కగా కలపాలి. ఏమన్నా పీసెస్ కనిపించినా పక్కన పడేస్తాయి. ఒక్కొక్కసారి మనం ఫుడ్లో కలిపేసామనుకోండి చక్కగా తినేస్తాయి. డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుందండి. ఈ సూప్ వచ్చేసి చిన్నప్పటి నుంచి పెడితే పిల్లలకి చాలా గ్రోత్ బాగుంటుంది. ఒకసారి ఈ ఫుడ్ నన్ను నమ్మి మీ పప్పీస్కి తయారు చేసి పెట్టండి. సూప్ అయితే చాలా బాగుంటుందండి. అసలు చూసారా పప్పీస్ ఎంత ఇష్టంగా తింటున్నాయో ఫుడ్ని. విడిగా పెట్టే ఫుడ్ కంటే ఇట్లా మనం మిక్సింగ్ చేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటాయి. ఈ ఫుడ్ వచ్చేసి వీక్లీ 1 కానీ 2 కానీ పెట్టొచ్చండి. హెల్త్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోని ఎవరైతే పెట్స్ని పెంచుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని తయారు చేసి మీకు అందిస్తామండి. ఇలా మా ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మంచి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.